ఉత్తరప్రదేశ్ లోని ఫతేహ్పూర్ లో వెలుగులోకి వచ్చిన ఓ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఒకవైపు రాజకీయంగా సంస్కారం, మహిళల గౌరవం, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ అంటూ పెద్ద పెద్ద నినాదాలు చేసే కొందరు నాయకుల అసలు రూపం బయటపడిందంటూ ప్రజలు మండిపడుతుంటే, మరొక వైపు జీవితంలో అతిపెద్ద విషాదాన్ని ఎదుర్కొన్న ఓ యువతికి ఆమె కాబోయే భర్త అండగా నిలవటం అందరినీ భావోద్వేగానికి గురి చేస్తోంది. ఇంకొన్ని రోజుల్లో పెళ్లి, ఇంట్లో పెళ్లి పనుల హడావుడి, కొత్త జీవితంపై ఎన్నో ఆశలు, కలలు. ఆ యువతి కూడా తనకు కాబోయే భర్తతో కలిసి బయటకు వెళ్లింది. అలా ఎంతో సంతోషంగా మొదలైన ఆ రోజు కొన్ని గంటల్లోనే జీవితాంతం వెంటాడే పీడకలగా మారిపోయింది. ఏప్రిల్ 24వ తేదీన ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో మార్గమధ్యంలో కొందరు దుండగులు వారిని అడ్డుకున్నారు. మొదట యువకుడిపై దాడి చేసి అతడిని బంధించారు. చేతులు కట్టేసి ఎదిరించే పరిస్థితి లేకుండా చేసిన తర్వాత యువతిని బలవంతంగా తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యువతికి కాబోయే భర్త కళ్ల ముందే ఈ దారుణం జరగటం కేసును మరింత సంచలనంగా మార్చింది. ఆ సమయంలో యువతి సహాయం కోసం ఎంతగా వేడుకుందో, నన్ను వదిలేయండి అంటూ ఎంతగా ఏడ్చిందో, కాని కామంతో కళ్లు మూసుకుపోయిన వాళ్లకు ఆమె కన్నీళ్లు కనిపించలేదు. ఆ ఘటన తర్వాత యువతి పూర్తిగా మానసికంగా కుంగిపోయింది. ఇంకొన్ని రోజుల్లో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి వెళ్లాల్సిన అమ్మాయి ఒక్కసారిగా గదిలో మూలను కూర్చొని కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితికి చేరుకుంది. జరిగిన దారుణం కంటే ఇప్పుడు నా జీవితం ఏంటి అన్న భయం ఆమెను ఇంకా ఎక్కువగా కుంగతీసింది. ఎందుకంటే మన సమాజంలో నేరం చేసిన వాళ్ళకంటే బాధితురాలిని ఎక్కువగా ప్రశ్నించే పరిస్థితులు ఉన్నాయి. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా బబ్లూ సింగ్ అనే వ్యక్తి పేరు బయటకు రావడంతో ఫతేహ్పూర్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. స్థానికంగా అతడికి రాజకీయ సంబంధాలు ఉన్నాయని చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో అతడిని బీజేపీకి చెందిన స్థానిక కార్యకర్తగా పేర్కొంటూ పోస్టులు వైరల్ అయ్యాయి. మహిళల గౌరవం, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేసేవాళ్లే ఒక అమ్మాయి జీవితాన్ని ఇలా నాశనం చేశారా అంటూ ప్రజలు మండిపడ్డారు. అతడితో పాటు మరో కొందరి పేర్లు కూడా బయటకు రావడంతో ఈ కేసు రాజకీయంగానూ పెద్ద దుమారానికి దారితీసింది. ఒకవైపు ప్రజల్లో ఆగ్రహం పెరుగుతుండగా మరొక వైపు రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు మొదలయ్యాయి. ఘటన తర్వాత బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదైంది. కానీ నిందితులకు రాజకీయ పలుకుబడి ఉండటంతో వాళ్లపై నిజంగా చర్యలు తీసుకుంటారా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. సాధారణ వ్యక్తి అయితే వెంటనే అరెస్ట్ చేసేవాళ్లు. ఇప్పుడు ఎందుకు ఆలస్యం అవుతోంది అంటూ సోషల్ మీడియాలో కూడా ప్రశ్నలు వెల్లువెత్తాయి. దీంతో మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి. ఎంత పలుకుబడి ఉన్నా వదిలిపెట్టొద్దు, కఠినంగా శిక్షించాలి అంటూ డిమాండ్ చేశాయి. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసుపై ఆగ్రహం పెరుగుతుండగా మరొక వైపు ప్రధాన నిందితుడు బబ్లూ సింగ్ మాత్రం పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటూ తిరిగాడు. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి బబ్లూ సింగ్ కోసం పెద్ద ఎత్తున గాలింపు ప్రారంభించారు. అతడు తరచూ తన లొకేషన్ మారుస్తూ పోలీసులను తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. కానీ చివరికి గంటల కొద్దీ గాలింపు తర్వాత పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో అతడితో పాటు మరో 2 నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితులపై గ్యాంగ్ రేపు, దాడి, బెదిరింపుల కేసులతో పాటు పలు సెక్షన్ల కింద దర్యాప్తు కొనసాగుతోంది. కానీ ఈ మొత్తం ఘటనలో ప్రజలను ఎక్కువగా కదిలించింది మాత్రం బాధితురాలి కాబోయే భర్త తీసుకున్న నిర్ణయమే. సాధారణంగా మన సమాజంలో అత్యాచారానికి గురైన అమ్మాయి అంటే అవమానించినట్టుగా చూస్తారు. అప్పటి వరకు పెళ్లి చేసుకుంటా అని చెప్పిన వాళ్లు కూడా వెనక్కి తగ్గిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక ఈ అమ్మాయి జీవితం అయిపోయింది అన్నట్టుగా మాట్లాడతారు. కానీ ఈ యువకుడు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా స్పందించాడు. ఆమె తప్పు ఏమీ చేయలేదు, నేరం చేసిన వాళ్లే తలదించుకోవాలి అని తన కుటుంబ సభ్యులకు నచ్చచెప్పాడు. ఇంత పెద్ద విషాదం జరిగిన సమయంలో ఆమెను వదిలిపెట్టడం మనుష్యత్వం కాదని, జీవితాంతం ఆమెకు అండగా ఉంటానని స్పష్టం చేశాడు. ఈ మాటలు విన్న తర్వాత బాధితురాలి కుటుంబ సభ్యులు కూడా భావోద్వేగానికి గురయ్యారు. కొన్ని రోజులుగా తీవ్ర మానసిక వేదనలో ఉన్న ఆ యువతి కూడా చాలా ఎమోషనల్ అయింది. తనను ఒంటరిగా వదిలేయకుండా తన కోసం నిలబడ్డ ఆ యువకుడి మాటలతో మళ్లీ ధైర్యం తెచ్చుకుంది. ఆ యువకుడితో 7 అడుగులు వేయటానికి సిద్ధమైంది. ఆ టైంలో ఆ యువకుడు చెప్పింది ఒక్కటే, ఇప్పుడు ఎప్పుడు నువ్వు నా జీవితంలోనే ఉంటావు అని. అతడు చెప్పిన మాటలు బయటకు రావటంతో సోషల్ మీడియాలో చాలా మంది ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే చాలా సార్లు ఇలాంటి ఘటనల్లో బాధితురాలని సమాజం శిక్షించినట్టుగా చూస్తోంది. కానీ ఈసారి మాత్రం ఒక యువకుడు ఆమె చెయ్యి వదలకుండా నిలబడ్డాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలో ఇద్దరి వివాహం కూడా జరిగినట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా సాధారణంగా ఆలయంలో ఈ పెళ్లి జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావటంతో నెట్టింట్లో ఆ యువకుడిపై ప్రశంసల వర్షం కురిసింది. నిజమైన ప్రేమ అంటే ఇదే. ఒక అమ్మాయి గౌరవం ఆమెపై జరిగిన దాడితో తగ్గిపోదు. ఇలాంటి అబ్బాయిలు సమాజానికి అవసరం అంటూ వేలాది మంది
మంది కామెంట్స్ చేశారు. కొందరైతే రేపు బాధితురాలిని పెళ్లి చేసుకోవటం కాదు, ఆమె మానసికంగా కుమిలిపోతున్న సమయంలో అండగా నిలవడమే అసలు గొప్ప విషయం అంటూ అభిప్రాయపడ్డారు. మరొక వైపు ఈ ఘటన సమాజం ఆలోచన విధానం పైన పెద్ద చర్చకు దారితీసింది. అత్యాచారానికి గురైన అమ్మాయిని ఎందుకు అనుమానంతో చూస్తారు? నేరం చేసిన వాళ్ళు తలదించుకోవాల్సింది పోయి ఎందుకు బాధితురాలే మానసికంగా శిక్ష అనుభవించాలని ప్రశ్నిస్తున్నారు. ఇన్ని ప్రశ్నల మధ్యలో ఒకవైపు మానవత్వం మరిచిపోయిన కామాంధులు, మరొక వైపు చీకట్లో కూలిపోయిన ఓ అమ్మాయి జీవితానికి వెలుగుగా నిలిచిన యువకుడు. ఫతేహ్పూర్ ఘటన ఇప్పుడు దేశానికి ఒక ప్రశ్న వేస్తోంది. నిజంగా గౌరవం కాపాడుకోవాల్సింది మహిళలా, లేక మన సమాజ ఆలోచన విధానమా?